వాస్తవాలు కూడా ఉన్నాయి. సరిగ్గా అక్కడ పిల్లలు టీచింగ్ చేయట్లేదని, వాళ్ళ పిల్లల్ని ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదివించట్లేదు అనేది అందరికీ తెలుసు. ఏ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్కూల్లో చదివిస్తారు? చదివించరు. అంత మాత్రం టీచర్లు మాత్రమే బాధ్యత అని చెప్పడం కూడా తప్పు. మొత్తంగా ప్రభుత్వం నడిపే తీరు అనే దాంట్లోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి టీచర్లు కూడా ఎకో సిస్టంలో భాగం అయిపోతారు. వాళ్ళు కూడా పాఠాలు చెప్పకుండా ఇంకేదో చేస్తూ ఉంటారు. మేము ఒక ఎన్జిఓ తరఫున కుప్పంలో 32 స్కూళ్ళు తిరిగాము లాస్ట్ చంద్రబాబు పీరియడ్లో. తిరిగితే అక్కడ 5వ క్లాస్ వాళ్ళకి మేము టెస్ట్ పెడితే 95% 5వ క్లాస్ పిల్లలు తెలుగు తప్పులు లేకుండా రాయలేకపోయారు. 95%. మేము 32 స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో కూడా 5వ క్లాస్ పిల్లలకి జస్ట్ 10 వాక్యాలు రాయమని చెప్పాం. ఆ 10 వాక్యాలు తప్పు లేకుండా ఒక వాక్యం కూడా రాయలేకపోయారు. అంటే 5వ క్లాస్ వరకు కూడా వాళ్ళకి వాక్యాలు రాయడం కూడా నేర్పించలేదంటే 5 ఏళ్ళుగా ఏం చేస్తున్నట్టు అనేది క్వశ్చన్ వస్తుంది. సో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రోడ్స్ బాగున్నాయి అన్ని చోట్ల. కాబట్టి అక్కడ స్కూల్లో టీచర్లు చెప్పలేదు. వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు, మాకు ప్రభుత్వ కార్యక్రమాలని ఇంకోటి అని. వాళ్ళ దాంట్లో వంతాడు కూడా శాలరీ రావు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లకి. వాళ్ళు చచ్చినట్టు ఓవర్ టైం పాఠాలు చెప్పాల్సి ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. సో ఈ విమర్శలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ పాయింట్ కూడా, ప్రభుత్వ స్కూళ్ళని విమర్శించడం ఈ సినిమా పని కాదు. ఈ సినిమా పని ఏంటంటే, ఈ సినిమాలో చెప్పదలుచుకుంది ఏమంటే, ఆడపిల్లలు స్కూళ్ళల్లో ఆడపిల్లల పరిస్థితి గ్రామాల్లో, ఒక గ్రామంలో ఎలా ఉంది, అన్ని గ్రామాల్లో ఎలా ఉన్నాయని ఆ సినిమాలో ఏమి చెప్పలేదు. ఒక పర్టికులర్ స్టోరీ అది, ఒక గ్రామంలో జరిగిన కథ. ఒక గ్రామంలో జరిగిందని అన్ని గ్రామాలకి అన్ని రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్ళను విమర్శించినట్టు కాదు కదా. ఒక దగ్గర ఒక కథ జరుగుతుంది, ఒక దగ్గర ఒక లాయర్ విలన్గా ఉండొచ్చు, తప్పు చేయొచ్చు, ఒక టీచర్ తప్పు చేయొచ్చు, ఒక జర్నలిస్ట్ చేయొచ్చు. అంత మాత్రం జర్నలిస్టులు అందరిని అన్నారు, డాక్టర్లు అందరిని అన్నారు, అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో కాబట్టి టీచర్ల చెప్పిన దానికి పెద్ద వ్యాలిడిటీ ఏమీ లేదు. దాన్ని వివాదంగా మార్చి దానివల్ల ఈ సినిమాకి వచ్చే ఇదేమి లేదు. ఇక టాక్సిక్ అంటే, టాక్సిక్ బీభత్సంగా సౌత్ ఇండియాలో విపరీతంగా, నేను మొన్న కూడా చెప్పాను, దాని కలెక్షన్లు చాలా పెద్ద అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతం ఉన్నాయి. 100% అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయి, థియేటర్ ఫుల్ అయిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిల్ రాజు చేస్తున్నాడు తెలంగాణలో, నైజాంలో. దిల్ రాజు అధీనంలో ఉన్న థియేటర్లంతా ఆటోమేటిక్గా టాక్సిక్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇరుముడి ఉన్నా కూడా ఇరుముడిని పక్కన పెట్టి దీనికి వెళ్తారు. సో అలాగా వెళ్ళినప్పుడు ఈ ఇరుముడికి దెబ్బ పడే అవకాశం ఉంది. రేపు టాక్సిక్ కానీ బిగ్గా హిట్ అయిపోతే ఇరుముడి థియేటర్లన్నీ కూడా టాక్సిక్ వైపు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇరుముడికి 60% మాత్రమే, అరౌండ్ 55-60% ఆక్యుపెన్సీ రేట్ ఉంటుంది. ఇది 100% ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోతారు. రెండోది, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర థియేటర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్లు దానికి టాక్సిక్ ఇస్తారనమాట. సో అందువల్ల టాక్సిక్ సినిమాకే థియేటర్లు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ అనేది దీని మీద ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే అది ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం మళ్ళీ ఇరుముడికి ప్లస్ కూడా అవుతుంది. దాని థియేటర్లు కూడా మళ్ళీ ఇరుముడికి వస్తాయి. సో దాని మీద అయితే ఆధారపడింది. ఏదేమైనా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి రేపు ఎల్లుండికి థియేటర్లు అయితే ఒక వీక్ అయితే ఉంటుంది దాని ఫేవర్. ఎందుకంటే ముందే వీళ్ళు 3 రోజులు బుక్ చేసేసుకుంటారు కాబట్టి కనీసం 3-4 రోజులు అయితే ఇరుముడికి థియేటర్లు ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంది. సినిమా హిట్ అయిపోతే ఇంక ఇరుముడి బాగా పడిపోతుంది. ఇంకా 500 కోట్లు ఇవన్నీ ఇంకా జరగదు. సో అది 150 కోట్లు 200 కోట్లకి మ్యాక్సిమం ఎండ్ అయిపోతుంది. ఇది టైమింగ్ ఇంపార్టెంట్. అందుకనే సినిమాకి టైమింగ్ ఇంపార్టెంట్ అంటారు. ఒక్కొక్కసారి మంచి సినిమా కూడా బ్యాడ్ టైమింగ్ వల్ల కిల్ అయిపోతుంది. సో వీళ్ళు మరి టాక్సిక్ ఏం కాదులే మన అనుకున్నారా, లేకపోతే ఈ లోపలే మనకి 2 దెబ్బలు ఇప్పుడు దానికి పడ్డాయి. ఒకటేమో వివాదం, రెండోదేమో టాక్సిక్. ఈ 2 దెబ్బలు ఏ స్థాయిలో పడతాయి ఆ సినిమా మీద అనేది ఇప్పుడు ప్రధానంగా మనకి కనిపిస్తుంది. మొదటిది వివాదం మామూలుగానే ఇరుముడి అయ్యప్ప స్వాముల మీద తీశారంటేనే ఈ పాటికి అయ్యప్ప స్వాములు గొడవ చేస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళంతా డ్యాన్స్ వేయడం, తైతక్కలాడడం, అయ్యప్ప స్వాములు ఇలాగా అనేది అనుకున్నారు. కానీ అయ్యప్ప స్వాములు ఏమీ గొడవ చేయలేదు. వాళ్ళు మంచిదే అనుకున్నారు. కనీసం మనకు పాపులారిటీ వస్తుంది ఇరుముడి పేరుతో. రెండోది, అయ్యప్ప స్వామిని ఎక్కడ కించపరిచినట్టుగా
గేల్ చేసినట్టుగా లేదు. డ్యాన్సులు కూడా మామూలుగా భక్తికి సంబంధించిన డ్యాన్సులు అనేవి సినిమాల్లో ఎప్పటి నుంచో పెడుతున్నారు కాబట్టి అది కూడా ఏమి వినాయకుడి మీద బోల్డ్ పాటలు ఉన్నాయి, అందరి దేవుళ్ళ మీద పాటలు ఉంటాయి, దానికి డ్యాన్సులు ఉంటాయి. అది బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు వివాదం వచ్చి ఊహించని దగ్గర నుంచి వచ్చింది, టీచర్స్ దగ్గర నుంచి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టీచర్ అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు దీన్ని డిమాండ్ చేస్తున్నారు అనమాట. ఈ వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే సీలేరు జడ్పీ హై స్కూల్ బిల్డింగ్ని చూపించారు, అందులో ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్ని చూపించి ఒక ఉపాధ్యాయురాల్ని నెగిటివ్గా చూపించారు అనేది ప్రధానంగా ఆరోపణ. దీనికి సంబంధించి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నేతలు చెన్నుపాటి మంజుల, బసవలింగారావు డిమాండ్ చేశారు. అంటే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏమంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళని చాలా బ్యాడ్గా చూపించడం ఒకటి. రెండు, అసీలేరు పాఠశాల యాక్చువల్గా ఉంది, సేమ్ బిల్డింగ్ని వీళ్ళు చూపించారు. అంటే పర్టికులర్ స్కూల్లో ఇలాంటివి జరుగుతున్నట్టుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా పిక్చర్స్గా ఉండాలి, అంటే ఒక కల్పన ద్వారా చెప్పాలి తప్ప రియల్గా ఫలానా దగ్గర జరిగిందని చెప్తే అక్కడ జరిగిందని అందరూ అనుకుంటారు. లోకల్గా కూడా వాళ్ళ స్కూల్కి ఫోన్లు వస్తున్నాయి, ఏంటి మీ స్కూల్లోనే జరిగిందంట కదా, ఈ కథ మీదంట కదా అని వస్తుంది. సో వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఇలాగా మన ఊరిని బదనాం చేసే విధంగా తీశారు సినిమాలని. సో దాన్ని మార్చాలనేది ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాల్ని నెగిటివ్గా చూపించారు, పిల్లలకి గవర్నమెంట్ యూనిఫామ్ వేశారు అనేది కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి సినిమాకి ఏదో ఒక వివాదం ఈ మధ్యకాలంలో రావడం, ఎందుకంటే గతంలో కూడా వివాదాలు ఎప్పటి నుంచో కూడా ఉంటాయి. కాకపోతే ఈ మధ్య ఏమవుతుందంటే సోషల్ మీడియా రావడం, కుల సంఘాలు, ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక రంధ్రాన్వేషణ అంటారు, కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడం. ఆ రంధ్రాన్వేషణ చేస్తే మనకు పేరు వస్తుంది కదా అని వీళ్ళు చేయడం, లేదు ఒక్కొక్కసారి బ్లాక్మెయిల్ చేసి ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు లాగడానికి కూడా ట్రై చేయడం కొంతమంది, ఇలాగా చేస్తున్నారు. అయితే వీళ్ళు సినిమా రిలీజ్ అయిపోయినాక చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమి దానివల్ల ఈ సినిమాకి ఎఫెక్ట్ ఏం కాదు. వాళ్ళు టీచర్లు మహా అంటే ప్రకటన ఇస్తారు, లేకపోతే ఒక రోజు 6 రోజు ధర్నాలు ఏమైనా చేస్తారు తప్ప దానివల్ల ఈ సినిమాకి వచ్చే ఒక దెబ్బ అయితే ఏమి లేదు. కాబట్టి ఇది వివాదంగానే సమస్య పోయే అవకాశం ఉంది. రెండోది, అందరూ టీచర్ అసోసియేషన్ ఉన్నాయి, ఆ టీచర్ అసోసియేషన్ అంతా కూడా దీని మీదకి ఏమి రావలేదు. వాళ్ళు చెప్పదలుచుకుంది ఏమంటే ఒక స్కూల్లో ఇప్పుడు బోలెడు చూస్తున్నాం స్కూళ్ళల్లో, నేను మొన్న కూడా చెప్పుకున్నాం, విశాఖపట్నం స్కూల్లో టీచరు కొట్టడంతో ఆ బాబు చనిపోవడం. గవర్నమెంట్ స్కూళ్ళ మీద విమర్శలు అనేవి ఉన్నాయి. అట్లా అయినంత మాత్రాన మొత్తం గవర్నమెంట్ స్కూల్ అంతా బ్యాడ్ అనేది కాదు కదా. గవర్నమెంట్ స్కూల్ మీద విమర్శలు బోల్డ్ ఉన్నాయి, అందులో వాస్తవాలు కూడా ఉన్నాయి. సరిగ్గా అక్కడ పిల్లలు టీచింగ్ చేయట్లేదని, వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించట్లేదు అనేది అందరికీ తెలుసు. ఏ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్కూల్లో చదివించరు. అంత మాత్రం టీచర్లు మాత్రమే బాధ్యత అని చెప్పడం కూడా తప్పు. మొత్తంగా ప్రభుత్వం నడిపే తీరు అనే దాంట్లోనే ప్రాబ్లం ఉంది. కాబట్టి టీచర్లు కూడా ఎకో సిస్టంలో భాగం అయిపోతారు. వాళ్ళు కూడా పాఠాలు చెప్పకుండా ఇంకేదో చేస్తూ ఉంటారు. మేము ఒక ఎన్జిఓ తరఫున కుప్పంలో 32 స్కూళ్ళు తిరిగాము లాస్ట్ చంద్రబాబు పీరియడ్లో. తిరిగితే అక్కడ 5వ క్లాస్ వాళ్ళకి మేము టెస్ట్ పెడితే 95% 5వ క్లాస్ పిల్లలు తెలుగు తప్పులు లేకుండా రాయలేకపోయారు. 95%. మేము 32 స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో కూడా 5వ క్లాస్ పిల్లలకి జస్ట్ 10 వాక్యాలు రాయమని చెప్పాం. ఆ 10 వాక్యాలు తప్పు లేకుండా ఒక వాక్యం కూడా రాయలేకపోయారు. అంటే 5వ క్లాస్ వరకు కూడా వాళ్ళకి వాక్యాలు రాయడం కూడా నేర్పించలేదంటే 5 ఏళ్ళుగా ఏం చేస్తున్నట్టు అనేది క్వశ్చన్ వస్తుంది. సో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రోడ్స్ బాగున్నాయి అన్ని చోట్ల. కాబట్టి అక్కడ స్కూల్లో టీచర్లు చెప్పలేదు. వాళ్ళు రకరకాల కారణాలు చెప్తారు, మాకు ప్రభుత్వ కార్యక్రమాలని ఇంకోటి అని. వాళ్ళ దాంట్లో వంతాడు కూడా శాలరీ రావు ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లకి. వాళ్ళు చచ్చినట్టు ఓవర్ టైం పాఠాలు చెప్పాల్సి ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో. సో ఈ విమర్శలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ పాయింట్ కూడా, ప్రభుత్వ స్కూళ్ళని విమర్శించడం ఈ సినిమా పని కాదు. ఈ సినిమా పని ఏంటంటే, ఈ సినిమాలో చెప్పదలుచుకుంది ఏమంటే ఆడపిల్లలు
స్కూళ్ళల్లో ఆడపిల్లల పరిస్థితి గ్రామాల్లో ఒక గ్రామంలో ఎలా ఉంది, అన్ని గ్రామాలు ఎలా ఉన్నాయని ఆ సినిమాలో ఏమి చెప్పలేదు. ఒక పర్టికులర్ స్టోరీ అది, ఒక గ్రామంలో జరిగిన కథ. ఒక గ్రామంలో జరిగిందని అన్ని గ్రామాలకి అన్ని రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్ళను విమర్శించినట్టు కాదు కదా. ఒక దగ్గర ఒక కథ జరుగుతుంది, ఒక దగ్గర ఒక లాయర్ విలన్గా ఉండొచ్చు, తప్పు చేయొచ్చు, ఒక టీచర్ తప్పు చేయొచ్చు, ఒక జర్నలిస్ట్ చేయొచ్చు. అంత మాత్రం జర్నలిస్టులు అందరిని అన్నారు, డాక్టర్లు అందరిని అన్నారు, అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో కాబట్టి టీచర్ల చెప్పిన దానికి పెద్ద వ్యాలిడిటీ ఏమీ లేదు, దాన్ని వివాదంగా మార్చి దానివల్ల ఈ సినిమాకి వచ్చే ఇదేమి లేదు. ఇక టాక్సిక్ అంటే టాక్సిక్ బీభత్సంగా సౌత్ ఇండియాలో విపరీతంగా, నేను నిన్న కూడా మొన్న కూడా చెప్పాను, దాని కలెక్షన్లు చాలా పెద్ద అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతం ఉన్నాయి. 100% అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోతున్నాయి, థియేటర్ ఫుల్ అయిపోతుంది. దానివల్ల ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిల్ రాజు చేస్తున్నాడు తెలంగాణలో, నైజాంలో. దిల్ రాజు అధీనంలో ఉన్న థియేటర్లంతా ఆటోమేటిక్గా టాక్సిక్ వెళ్ళిపోతాయి. ఒకవేళ ఇరుముడి ఉన్నా కూడా ఇరుముడిని పక్కన పెట్టి దీనికి వెళ్తారు. సో అలాగా వెళ్ళినప్పుడు ఈ ఇరుముడికి దెబ్బ పడే అవకాశం ఉంది. రేపు టాక్సిక్ కానీ బిగ్ హిట్ అయిపోతే ఇరుముడి థియేటర్లన్నీ కూడా టాక్సిక్ వైపు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇరుముడికి 60% మాత్రమే, అరౌండ్ 55-60% ఆక్యుపెన్సీ రేట్ ఉంటుంది. ఇది 100% ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా దీనికి వెళ్ళిపోతారు. రెండోది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర థియేటర్లు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్లు దానికి టాక్సిక్